ఆటోమేటిక్ చపాతీ మేకర్ అయితే చూస్తున్నారు కదా. ఎన్ని చపాతీలు అయినా కానీ 5 నిమిషాలలో చేస్తుంది. మనం పిండి కూడా తడుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆటోమేటిక్ రోటీ మేకర్ పైననే 2 బాక్సెస్ అయితే ఉంటాయి. ఒక దాంట్లో వాటర్ వేయాలి, ఇంకొక దాంట్లో అయితే చపాతీ పిండి అయితే వేసేయాలి. అదే మిక్స్ చేసుకొని ఇలా చపాతీలు అయితే చేస్తుంది. సింకులో డైరెక్ట్గా ఫుడ్ అలాగే వేయకుండా మనం ఎక్కువగా చాలా టైమ్స్ ఫుడ్ వేస్తూ ఉంటాం. అలా వేయకుండా ఉండాలి అంటే ఇలా టబ్స్ ఏవో చిన్న చిన్న బాక్సెస్ కాదు, ఇలా వేసినా కానీ ఫుడ్ అనేది జామ్ అయిపోతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి అనుకుంటున్నారా? సింక్ ఫిల్టర్ బాక్స్ అయితే ఇప్పుడైతే వచ్చేసింది ఆన్లైన్లో. నిజంగా చాలా యూస్ఫుల్. ఇట్లా ఫుడ్ వేసేస్తే డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, కిచెన్లో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అయితే ఇక్కడైతే చూడండి, ఈ ఫిల్టర్ బాక్సెస్ అనేటివి తీసుకొని ఇట్లా ట్యాప్కి అయితే పెట్టుకోవాలి. ట్యాప్కి పెట్టిన తర్వాత ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ లిక్విడ్ కలిసి ఉంటే దాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ ఫిల్టర్ బాక్స్లో వేసామనుకోండి, ఈజీగా ఫుడ్ అంతా ఫిల్టర్ అయిపోయి బాక్స్లో ఉంటుంది, వాటర్ అంతా సింక్లోకి వెళ్ళిపోతుంది. అలా సింక్లోకి వెళ్ళడం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. ఈ ఫిల్టర్స్ అనేటివి అయితే మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్లో కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీ అండ్ సింపుల్. ఇంకా మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్, బ్రషెస్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ అయితే చూడండి. ఈ డస్ట్బిన్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం హోల్స్ ఉండడం వల్ల లోపల నుంచి హెయిర్ అనేది బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా ఇట్లా మనకు డస్ట్ కవర్ అనేది కింద బాక్స్ ఉంటుంది, అందులో పెట్టేసుకొని ఇక్కడ లోపల హోల్ ఉంటుంది, ఇలా తీసేసుకొని రౌండ్ అప్ చేసేసిన తర్వాత ఒక చిన్న క్యాప్ కూడా ఉంటుంది. ఆ క్యాప్ పెడితే కవర్ అనేది కదలకుండా అయితే ఉంటుంది. తర్వాత ఇట్లా మనం ఫుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, డస్ట్ అంతా వేసిన తర్వాత కవర్ ఫుల్ అయిపోయింది అనుకోండి. ఫుల్ అయిపోయిన తర్వాత ఈజీగా పైన క్యాప్ తీసేసి కవర్ తీసుకెళ్ళి బయట డస్ట్బిన్, పెద్ద డస్ట్బిన్ ఎట్లాగా యూజ్ చేస్తాం కదా, ఆ పెద్ద డస్ట్బిన్లో వేసేసుకున్నామంటే సరిపోతుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఫుడ్ ఉందనుకోండి, ఇప్పుడు నార్మల్గా మనం మార్నింగ్ ఫుడ్ ఏదైనా చేస్తే మిగిలిపోతే దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టకండి. అలా పెట్టడం వల్ల టేస్ట్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మరి ఫుడ్ అనేది మిగిలిపోయిన తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇందులో మనం కుకింగ్ చేసిందైనా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసిన ఏవైనా ఉన్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సైడ్స్ మొత్తం హోల్స్ ఉండడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్ళి ఫుడ్ పాడవకుండా అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. అంతేకాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కట్ చేసుకున్న పెట్టుకోవచ్చు. ఇంకా ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఏదైనా ఇట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించిన బాక్సెస్లో 2 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ వెజ్, నాన్ వెజ్ ఏది మిగిలినా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కరెంట్ అయితే అవసరం లేదు దీనికి. నార్మల్గా మనం ఫ్రిడ్జ్ యూజ్ చేసుకుంటే కరెంట్ ఖచ్చితంగా ఉంటేనే ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. దీనికి కరెంట్ అవసరం లేదు. ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 24 అవర్స్ వరకు అయితే ఫుడ్ అనేది అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో 2 కలర్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ డార్క్ కలర్, డార్క్ గ్రీన్ అండ్ వైట్. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అయితే చూడండి, చిన్న టవల్స్ ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటుంది. జస్ట్ ఇట్లా మనం ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్లో ఇట్లా టిప్ చేసి ఇట్లా జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంకా ఇట్లా మనకి థ్రెడ్స్ అనేటివి బయటకి రాకుండా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేసుకోవాలనేది. ప్లేట్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని తుడచడానికి కూడా యూస్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. కిచెన్లో స్పూన్స్ కోసం అయితే ఇలాంటి వాల్ కంటైనర్ బాక్స్ కనుక పెట్టుకుంటే నిజంగా చాలా బాగా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో అయితే 3 కలర్స్ అయితే ఉన్నాయి, ఆరెంజ్, క్రీము, గ్రీను. మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కింద 3 క్లిప్స్ అయితే ఉంటాయి హ్యాంగ్ చేసుకోవడానికి ఏవైనా. అండ్ ఇట్లా వాటర్ ఏది ఎక్స్ట్రా పడిపోతే దాన్ని తీసేసి వాటర్ తీసేసి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్లో మనం గిన్నెలు తోమిన వెంటనే ఈజీగా ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మళ్ళీ కిచెన్లో అయితే పని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. టైం కూడా వేస్ట్ అవ్వదు, టైం సేవ్ అవుతుంది. మళ్ళీ మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా లేకపోతే బాడీకి రెస్ట్ కావాలనుకున్నా కానీ ఈజీగా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇలాంటి స్టాండ్ కిచెన్లో పెట్టుకుంటే 100% యూజ్ ఉంటుంది.
ఇంకా ఆటోమేటిక్ పిండి మిక్సింగ్ అంటే ఆటోమేటిక్ చపాతీ పిండి మిక్సింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా. నిజంగా నాకైతే ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. నాకైతే ఎక్కువగా పిండి తడిపేసాను అనుకోండి మిక్స్ చేసినప్పుడు చాలా బోన్స్ అయితే అంటే ఎల్బో బోన్స్ అనేది చాలా పెయిన్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి, ఎల్బో పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఫ్లోర్ మిక్సింగ్ మిషన్ అయితే దొరుకుతుంది. ఇది తీసేసుకొని మనం ఈజీగా ఇందులో కావాల్సినంత వాటర్ వేసేసి ఇందులో పిండి వేసేసి ఆన్ చేసేసామంటే అదే స్మూత్గా అయితే మిక్స్ చేసి ఇస్తుంది. ఎంత స్మూత్గా ఉంటుందంటే మనం చేతితో తడిపిన దానికంటే స్మూత్. ఇంకా ఆటోమేటిక్ రోటీ మేకర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇందులో కూడా మనం ఈజీగా రోటీస్ అయితే చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూర్స్ ట్రావెల్స్ ట్రిప్ ఇట్లా వెళ్ళినప్పుడు యాత్ర అట్లా వెళ్ళినప్పుడు చపాతీ తినే వాళ్ళైతే ఇలాంటి చపాతీ మేకర్ తీసుకొని మనతో పాటు తీసుకెళ్ళడానికి ఉంటుంది. పైన అయితే ఇట్లా చపాతీ పిండి వేయండి, ఇంత వాటర్ అయితే వేయండి, వేస్తే దానంటే అదే మొత్తం మిక్స్ చేసుకుంటుంది. వాషింగ్ మిషన్ అప్పుడప్పుడు మనం క్లీనింగ్ అనేది చేస్తూ ఉండాలి. చూడండి నార్మల్గా వాషింగ్ మిషన్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీరు ఇట్లా ఓపెన్ చేసి చూసిరంటే ఎంత దట్టిగా ఉంటుందంటే అంత దట్టిగా ఉంటుంది. మరి వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి ఇలాంటి లిక్విడ్ బాల్స్ అయితే దొరుకుతాయి. ఇవి తీసేసుకొని వాటర్లు ఇట్లా వేసేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత చూడండి ఎంత గలీజ్గా ఉందంటే అసలు ఎన్ని డేస్ నుంచి మనం ఇలా యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఇప్పుడైతే అర్థమైపోయింది కదా. ఎప్పటికప్పుడు ఒక 6 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి వాషింగ్ మిషన్ అనేది డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్క్రబ్బర్ అయితే చూడండి చాలా డిఫరెంట్ స్క్రబ్బర్. స్నానం చేయడానికి బాత్రూంలో వాల్కి పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఈపుని మనం ఇట్లా మసాజ్ చేసుకోవడానికి అయితే ఈ స్క్రబ్బర్ చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు, లెగ్స్ కూడా. అరికాళ్ళు ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే ఈ స్క్రబ్బర్ పైన అయితే హ్యాండ్స్ ఇలా మనం స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ స్క్రబ్బర్లో కూడా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు యూట్యూబ్లో నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరైతే నాకు టెస్ట్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేనైతే షేర్ చేస్తాను. మరి ఇంకొకటి ఏంటంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కస్టమర్ ఒపీనియన్ అయితే తెలుసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి మా యూట్యూబ్ ఛానల్కి అయితే ఎలాంటి సంబంధం ఉండదు. ప్రతిదీ కూడా మీరు డిస్కషన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.